ఒక వివరణ మీకు చెప్పాలని ఉంది. నరేంద్ర మోడీ పరిస్థితి నిజంగా ఎవరైతే ఆకాశానికి ఎత్తిరో వాళ్ళ చేతుల్లోనే నరేంద్ర మోడీకి సావు దెబ్బ తప్పదు అనేది నిజమవుతోంది. ఎందుకు ఆ విధంగా అంటున్నట్టే, మధు కిషోర్ అనేటువంటి ఒక మహిళ నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తింది. ఆయన మీద పుస్తకాలు రాసింది. ఆయనను ఆర్ఎస్ఎస్ నమ్మడానికి, ఆయన గొప్ప లీడర్గా ఆర్ఎస్ఎస్ కీర్తించడానికి ఆమె రాసిన పుస్తకాలు, ఆమె రచనలే ముఖ్యంగా దోహదపడ్డాయి. నిజంగా మోదీ మనం అనుకున్నంత పెద్ద లీడర్ కాడు అనేటువంటి ఆమె ఒక బుక్ రాసింది నిన్న. మోడీ ఆల్మోస్ట్ రాక్షసుడే తప్ప ఆయన మనిషే కాదన్నంత లెవెల్లో కొట్టిపడేసింది. అంటే ఆల్మోస్ట్ చావు దెబ్బతీసింది మోడీని. ఎందుకు తీసింది? తన పుస్తకం రాసింది ఆమె. మధు కిషోర్ అనేటువంటి ఒక రైటరు. ఇంతకు మొదలు అంటే హిందుత్వవాదిని. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆమె రచనలు, ఆమె తెలివితేటలు చూసి ఆమెను చాలా గొప్పగా నమ్మారు. ఇప్పుడు రీసెంట్గా ఒక బుక్ రాసింది. తన పుస్తకం ఏం రాసిందంటే ద గర్ల్ ఫ్రమ్ కత్వా అని రాసింది ఆమె. ద గర్ల్ ఫ్రమ్ కత్వా. ఆయన సీఎంగా ఉన్నప్పుడు, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా మహిళలను కూడా వాడుకున్నటువంటి వ్యక్తి. ప్రస్తుతానికి ప్రధానమంత్రిగా ఉంటే మహిళలు అంటే చాలా ఘోరాతి ఘోరమైన వ్యక్తి. ఈయన దేశాని కోసం ఉద్ధరించడానికి వచ్చింది అనుకోవడము నేను చాలా పొరపాటు అని చెప్పి ఆమె అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత 21 రోజు ఆమె కోమాలకు వెళ్ళిపోయింది. ఆమె హాస్పిటలైజ్ అయింది. తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చి మొన్న రీసెంట్గా అన్ని ఆధారాలు ఉన్నాయి. వీడు మోడీ అనేతోడు అంటే అంత తీవ్రంగా ఎందుకు వాడుతుందంటే, మేమందరం కూడా నిజానికి ఆయన పనులు బాగా చేస్తలేమని చెప్పి సీరియస్గా వాడుతూ ఉంటే అంధభక్తులు తెలుసు కదా, బూతులు తిడుతూ ఉంటారు. వాళ్ళ కర్మ, ఎందుకంటే వాళ్ళ జ్ఞానము మిడిమిడి జ్ఞానం అని మాకు తెలుసు. కాబట్టి వాళ్ళు మాట్లాడగలరు. దాన్ని మనం పోయి నోరు ముయ్యలేం. వాళ్ళ ఆనందమే మాట్లాడడం, మనల్ని తిట్టడం. అయితే ఇందులో ఆమె ఏం చెప్పిందంటే, మోదీ ఆయన నిజంగా ఆయన రంగు మొత్తం బయట పెడుతూ ఏం చెప్పింది నిన్నంటే, నేను ఒక పేరు రాసుకున్నాను ఇక్కడ. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీఎంగా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి యూపీ గవర్నర్గా ఉన్నటువంటి నందీబెన్ పటేల్, ఇప్పుడు యూపీ గవర్నర్ పటేల్ భర్త ఆయన జయంతిబెన్ పటేల్ బీజేపీకి హైకమాండ్కు ఒక పెద్ద ఉత్తరం రాసిండు. నా భార్యను నా నుంచి ఏ విధంగా మోడీ దూరం చేసిండు అంటే అర్థమైంది, నన్ను భార్యను ఎట్లా వాడుకున్నాడు అని చెప్పి బుక్ రాసి పెద్ద ఉత్తరం రాస్తే అది బయట పడనేరు. ఎందుకంటే మీడియాను మొత్తం ఈ లంగ పనులు జరుగుతాయి, ఈ దోపిడీ చేసే మోసాలు మొత్తం బయట పడతాయని మీడియాను కొన్నాడు. మీడియాను కొన్నటువంటి నరేంద్ర మోడీ మీడియా చేతిలో పెట్టుకోండి ఫస్ట్. అది ఆదాని అంబానీలకు అంటే డబ్బు ఎప్పుడన్నా ఉంటే ఎలాంటి వాడైనా లొంగిపోతాడు. అందుకని డబ్బు డిమానిటైజేషన్ చేసి డబ్బు వశపరుచుకున్నాడు. డబ్బు తర్వాత ఆనందం ఎట్లా చేయాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలనేటువంటి పనిలో పడ్డాడు ఆయన. అయితే ఆయన భార్యను ఎట్లా దూరం చేసినా కూడా ఆయన పెద్ద ఇట్లా ఉత్తరం రాసిండు. అవన్నీ విత్ ప్రూఫ్లతోనే ఆమె చెప్పింది. రెండవది ఇక్కడ ఏం చెప్పినంటే, బీజేపీ పెద్దలకు లేఖ రాసిండు. దీని గురించి చాలా ఘోరంగా ఉన్నది. మధు కిషోర్ చెప్పినట్టు ఇంకో దాంట్లో ఏం చెప్పంటే, ఇంకో ఐఏఎస్ అధికారి ఎవరు, ప్రదీప్ శర్మ అనేటువంటి ఆయన తన భార్య సోనీతో నరేంద్ర మోడీకి అక్రమ సంబంధం ఉంది. ఐఏఎస్ ప్రదీప్ శర్మ అనేటువంటి వ్యక్తి మోడీతో నా భార్యకు అక్రమ సంబంధం ఉంది, నా భార్య నా నుంచి దూరం చేసిండని చెప్పి కోర్టులో దాఖలు చేసిన ఫైల్ ఈమె దగ్గర ఉంది. ఎవరి దగ్గర? మధు కిషోర్ అనేటువంటి రచయిత, హిందుత్వవాది, దేశభక్తురాలు, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఉండాలని చెప్పి ఆమె అనేక రచనలు రాసి అనేక వ్యయ ప్రయాసాలకు ప్రజల్లో నరేంద్ర మోడీ గొప్పతనాన్ని చెప్పినటువంటి ఆమెనే ఆయన యొక్క ఘోరాతి ఘోరాలు, లోపటి చీకటి ఒప్పందాలు, చీకటి దందాలు, మహిళలపై ఆయన లైంగిక వేధింపులు చూసిన తర్వాత 21 రోజు కోమలకు అయినటువంటి అత్యద్భుతమైనటువంటి పవర్ఫుల్ రైటర్ ఈమె ఐఏఎస్ ప్రదీప్ శర్మ యొక్క భార్య సోనీని అక్రమ సంబంధం ఉందని చెప్పి ఆయన కోర్టులో దాఖలు చేసిన పత్రాలు మీ దగ్గర ఉన్నాయంట. ఎంత ఘోరమయ్యా, అసలు మామూలు విషయం కాదు. ఇది ఒక్కటే కాదు. అయితే ఈ నరేంద్ర మోడీ అంటే బయట హిందువులా నటిస్తాడు, కానీ హిందువులను సంపుక తింటున్న రాక్షసుడే. ఈమె చెప్తుంది ఇవన్నీ డైరెక్ట్, అన్నీ నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయని చెప్తా ఉంది. ఇవన్నీ హల్చలవుతున్నాయి సోషల్ మీడియాలో. నరేంద్ర మోడీకి సావు దెబ్బనే. కానీ మన అంధభక్తుల పరిస్థితి ఏంది? గుడ్డిగా నమ్మినాం కదా. రాహుల్ గాంధీ మీద మనం నిందలు వేసినాం కదా. రాహుల్ గాంధీ పుట్టుక మీద అవమానపడి, వీళ్ళకి పుట్టుక ఇంపార్టెంట్. వాడు ఏమన్నా చేయని, వాడు ఎక్కడ పుడితే మనోడై పుట్టి మనం ఏమైనా చేస్తే వీడు ఏమైనా చేయని అంటే, ఇలాంటి నీచులకు వీళ్ళ గుండెల్లో గుణపాలు తెచ్చేటువంటి వార్త ఇది. దీనికి ఏం సమాధానం చెప్పుకుంటారో నాకేం అర్థం కాలే. ఇది మామూలు విషయం కాదు. అంటే ఢిల్లీలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఇప్పుడు ఉన్నటువంటి మహిళల్లో ఎంపీలు,
మంత్రులు సగానికి సగం మంది మోడీతోటి సాన్నిహిత్యంగా ఉన్నారంటే అర్థం చేసుకోవాలి. అది కూడా రాసింది ఆమె. నేనేదో గాలి మాటలు కాదు, ఇవన్నీ చదివిన తర్వాత చెప్తా ఉన్నా. ఢిల్లీలో ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సగం మహిళలు అంటే కొంతమంది, అంటే అందులో కొంతమంది మోడీతోని అత్యంత సాన్నిహిత్యంగా ఉంటుర్రు. ఇలా 12వ తరగతి చదివినటువంటి స్మృతి ఇరానీకి ఈ దేశానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వడం ఏంది? 12 చదివిన ఆమె యూనివర్సిటీల మీద, భారతదేశంలో యూనివర్సిటీలను చెక్ చేస్తుందా? భారతదేశంలో ఉన్న ప్రొఫెసర్లను చెక్ చేస్తుందా ఆమె 12వ తరగతి? ఇదేంది? ఇదేం మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టరు అంటే? ఇది కూడా సాన్నిహిత్యంతోనే వచ్చిందని చెప్పింది ఆమె. ఇంక తలకాయ ఎడబెట్టుకుంటారు ఇక. ఇది సావే, ఆల్రెడీ మరణశాసనం రాసింది మోడీకి. ఉరి పెట్టుకొని సచ్చింది బెస్ట్, ఇది అన్ని రాసేబాలు, లేకుంటే ఈమెను చంపుతారు. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇంకో చాలామంది రచయితలను చంపారు వీళ్ళు, చాలామంది విలేకరులను చంపారు, ఈమెను కూడా చంపుతారు ఇప్పుడు. ఏం మాటలు అసలు మామూలుగా చెప్పలే ఆమె. ఇవన్నీ టోటల్గా ఈ విషయాలన్నీ, నరేంద్ర మోడీ విషయాలన్నీ భారతదేశంలో ఉన్న మీడియాకి చెప్పిన అది బయట కాదు, ప్రపంచ భారతదేశంలో అంటే భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో ఇంటర్నేషనల్ మీడియాకు ఇవన్నీ తెలిసి ఇవన్నీ ట్రంప్ వరకు చేరినాయి ఉంటాయి. అన్ని అందరికి చేరినాయి కాబట్టి ఆ ఇంటర్నేషనల్ మీడియా ఏమన్నా అంటే తెలిసిన విషయాలన్నీ కూడా సిఐఏ లాంటి మీడియా మొత్తం ఏం చేస్తుందంటే బ్లాక్మెయిల్ చేస్తూ ఉందట మోడీని. ఇరికిస్తే గజ వణుకుడే బయట పెడతారని చెప్పి ఏం చేయాలి? విత్ ప్రూఫ్, ఫోటోలు, వీడియోలు పెడితే ఏం చేస్తాడు ఈయన? ఇవాళ ట్రంప్తోని కూడా ఎప్స్టీన్ ఫైల్ లాంటి ఫైల్లే ఇవి కూడా, ఎప్స్టీన్ కన్నా ఫైల్ కన్నా డేంజర్ ఇవన్నీ. అలాంటివి బయట పడితే పరిస్థితి ఏందని చెప్పి అయోమయంలో, ఆగమాగంలో ఉన్న మోడీ. నేను ఎందుకనంటే నేను సోయి లేదు, ప్రాజెక్టులు ఎందుకు కడతలేడంటే ఆయనకు ఆలోచన లేదు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు ఎలక్షన్ల ముందు. అందుకనే ఈయన ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలంటే ఒక ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ రూటన్నా కానీ దొంగతనంగా గెలిచే ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి వాళ్ళని పెట్టుకున్నాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష ముగ్గురు కలిసి ఎన్నుకోవాలి ఎలక్షన్ ఈసీఐని. కానీ అట్లా కాదు, అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టి అంటే చేసేది తెలంగాణ రాత్రి చేసేది చీకటి దందాలు. విదేశాలకు ఎందుకు పోతున్నాడు? ఏమో వర్గ పెడుతున్నాడు అంటే ఏమి లేదు, చేసే దందాలన్నీ ఇవి. బాంబులు వెళ్తూనే ఉన్నాయి, పుల్వామా ఘటనలు అయితేనే ఉన్నాయి, పహల్గామ్ ఘటనలు అయితేనే ఉన్నాయి, ఢిల్లీ బాంబు పేలుళ్ళు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, పేదరికం అట్లే ఉంది, తీర్పులు వస్తున్నాయి, మోసాలు జరుగుతూ ఉన్నాయి, మళ్ళీ గెలుస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటివి అంటే ఒక రాంగ్ రూట్ ఎంచుకునే ఉన్నారనమాట. ఈ విషయంలో మరి ఏం సమాధానం చెప్తారో ఏం కదా. మాత్రం మధు కిషోర్ అనేటువంటి రచయిత, నరేంద్ర మోడీ ఫాలోవరు కొట్టినటువంటి చావు దెబ్బకు మోడీ ఆల్మోస్ట్ కథమే. విత్ ప్రూఫ్తోనే వస్తాడు. దమ్ముంటే రాండ్రా అంటుంది. విత్ ప్రూఫ్తో ఐఎమ్ రెడీ టు కమ్ విత్ ప్రూఫ్. ఇఫ్ ఎనీబడి రెడీ టు ఫేస్ మై క్వశ్చన్స్ లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ అంటా ఉంది. ఇంకేముంది? ఇలాంటి బద్దుమాసి లెక్కలు, తన లేదు, ఆ టాలెంట్ లేదు, ఆ చదువు లేదు, ఆ జ్ఞానం లేదు, ఇదంతా మోసగాడని నేను ఎప్పుడో చెప్పిన. కానీ అంధభక్తులు మాత్రం ఆకాశానికి ఎత్తేసారు. ఇది మత పిచ్చి అనేది. అందుకని ఏంటంటే దేశాన్ని నిజమైనటువంటి దేశభక్తుడు ఏం చేస్తాడంటే దేశ ప్రజలు ఐక్యం చేస్తాడు. దుర్మార్గుడు, నీచుడు ఏం చేస్తాడంటే దేశంలో ఉన్న ప్రజలను విభజించి పాలకుడుగా తయారవుతాడు. అది చేసింది మోడీ కాబట్టి నేను మూర్ఖుడు అన్నా. కాబట్టి మేం చెప్తే కాదు, సావు దెబ్బ అందులో నుంచే పుడుతుంది ముసలం. ఇలా మోడీ హార్డ్ కోర్ ఫ్యాన్ అయినటువంటి మధు కిషోర్ దెబ్బకు ఆల్మోస్ట్ చావు దెబ్బ. కామెంట్ చేయండి, చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వాస్తవం ఏందో మీరే చెప్పండి. ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా.